ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అంటూ డూప్లికేట్ మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్పై జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జోగురామన్న. ఒకవైపు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్టుపై ఎలాంటి మాస్టర్ ప్లాన్ రూపొందించలేదని తెలిపినా ఫిబ్రవరి 24న ఎంపీ, ఎమ్మెల్యేలు మోసపూరిత ప్రకటనలు చేసి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై తక్షణమే 420 కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని జోగురామన్న ఏఎస్పీని కోరారు. అడిషనల్ ఎస్పీ మేడం మౌనిక గారికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పైన అబద్ధాలు చెప్పి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఎయిర్పోర్టు మాస్టర్ ప్లాన్ అని చెప్పి మొన్న 24 ఫిబ్రవరి 2026 నాడు అసత్యపూరితమైనటువంటి డూప్లికేట్ మాస్టర్ ప్లాన్ ని పత్రికా ముఖంగా రిలీజ్ చేసింది. మేము దాన్ని ఈరోజు మొన్న 8 తారీఖు 4వ నెల పౌర విమానయాన శాఖ మంత్రి గారైనటువంటి రామ్మోహన్ నాయుడు గారు, మరి గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, ఇదే స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ ఢిల్లీలో ప్రెస్ మీట్లో కూర్చొని మరి మేము ఇంకా ఆదిలాబాద్ సమటువంటి మాస్టర్ ప్లాను తయారు కాలేదు, ఓఎస్ఆర్ సర్వే చేసిన తర్వాతనే ఈ నెల 17వ తారీఖు నాడు మాస్టర్ ప్లాన్